నమస్తే. ఈరోజు చక్కెర కొమ్ములు చేస్తున్నాను. చాలా రోజు అయింది కదా చేయక అని. 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, మనకు కాచి చల్లార్చిన నెయ్యి వేసి కలుపుకోవాలి. ఏదైనా తినాలనిపించినా తొందరగా చేసుకునేది ఇది బాగుంటాయి. చక్కెరతో కాకుండా ఇంకా బెల్లం విధంగా హెల్దీ. నేను ఈరోజు చక్కెర చూపిస్తున్నాను. నెయ్యి అంతా పిండికి కలుసుకోవాలి. ఎక్కడ తక్కువ పడితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. మీరు మైదా పిండి వద్దు మనకు అనుకుంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. చూసారా, పిండి ముద్దలాగైంది కదా. కాకపోతే మనం ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా అయిపోయింది. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటే మనం పిండిని కలుపుకుందాం. ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్. నీళ్ళు కొంచెం వేసుకోవాలి చూసుకొని. మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదా. దీనికి ఏం ఎక్కువ పట్టవు. చూడండి, మనం నెయ్యి వేసినాం కాబట్టి స్మూత్గా ఉంటాయి. నెయ్యి లేకుండా బటర్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి బటర్ లేకపోతే వేడి చేసుకున్న నూనె అయినా వేసుకోండి. మన దగ్గర లేకపోతే ఆప్షన్. ఆయిల్ పెట్టండి ఫ్రెండ్స్. అంతవరకు మనం దీన్ని కొమ్ముల్లాగా చేసుకుందాం. చపాతీ లాగా చేస్తుంది. ఇదిగోండి, ఇలాగ చపాతీ పిండి కలుపుకొని ఇలా తీసుకోవాలి. ఇలాగా కట్ చేసుకుందాం. ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం ఫేస్. నేను చేసే వంటకాలు మీకు మోటివేషన్ రావడానికి నన్ను ఒక మోటివేషన్ చేయండి. నేను చేసే వంటకాలు మీ దాకా అందుతాయి. ఇలా కట్ చేసుకోవాలి. సైడ్లు తీసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇంత మందంగా ఉంటే చాలు. మనకి ఇంకా కొంచెం మందంగా రావాలంటే తీసుకోవచ్చు. నేను ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. వేసి కొద్దిసేపు తర్వాత కలుపుకోవాలి. అప్పుడే కలుపుకోకూడదు. ఇది ఫ్రెండ్స్ ఇలాగ గోల్డెన్ కలర్ రావాలి. ఒక పైన తీసుకున్నాను. 1 కప్పు చక్కెర, 1 కప్పు మైదా పిండికి 1 కప్పు చక్కెర, 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. ఇదిగండి వాటర్. కొంచెం తీగ పాకంలాగా వచ్చేలాగా చేసుకుందాం పాకాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా తీగ పాకం చూసా కదా. ఇలాగ రావాలి తీగ పాకం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న కొమ్ముల్ని వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. దీనికంతా పాకం పట్టాలి బాగా. చక్కెర తాకుండా బెల్లంగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కానీ ఇంకోసారి చూపిస్తాను బెల్లంతో ఎలా చేయాలో. ఇది ఒకటి ఫ్రెండ్స్, చక్కెర కొమ్ములు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత స్మూత్గా జ్యూసీగా ఉంటాయో. నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టలేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అందరికీ బాయ్. మళ్ళీ ఇంకొక వంటకాలతో మళ్ళీ కలుస్తాను. అమ్మ వంటకానికి బాయ్.